మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనము ప్రొద్దుటూరు పెద్దశెట్టిపల్లె గ్రామానికి అయితే వచ్చేసాము. ఇక్కడ అంజలి ఆరో ప్రాణం అంటున్నారు శివారెడ్డి గారు, వారి దంపతులు. ఆ అంజలి ఎవరో ఏంటి అనేది వారి మాటల్లోనే వెళ్ళి తెలుసుకుందాం, పదండి. నమస్తే పెద్దనా. మీ పేరు? కర్నాటక శివారెడ్డి. కర్ణాటక శివారెడ్డి. మీ పేరుమా? సుబ్బలక్ష్మ. ఏ ఊరు పెద్దనా మీది? అది రైల్వే కొండాకుంటాం కదా, చోటుపల్లి. అయితే 68లో ఈ చెట్టుపల్లి చేరిన. ఇక్కడికి చేరినా ఇక్కడ నిలిచిపోయినా, ఇక్కడ పని పాటలు చేసుకొని బతుకుతాను. అలా కొన్ని నెలల తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడుకొని పాపం మాట్లాడి చేసి పెళ్లి చేసినారు. అట్లా సెటిల్ అయిపోయినా. ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు వేసుకొని ఆ ఇంట్లో మళ్ళీ కొన్ని నెలల తర్వాత అన్ని ఇల్లు తీసుకొని ఇట్లా నిలబడి సెటిల్ అయిపోయినా. ఇక్కడ మీకంటూ మీ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా లేరా? పాత బంధువులుగా ఎవరు లేరు. పాత బంధువులు ఇప్పుడు మీరు తప్ప మీకంటే ఎవరు లేరు. సరే, అందరూ మాట్లాడుకుంటున్నారు కోతి సమాధి గురించి. ఈ కోతి సమాధి కథ ఏంది అసలు? ఇలాగే ఉండి ఇది కట్టేసిపోయినాడు. మచ్చిగా పోయినాడు వాడు. 6 రోజులు సాకున్నాడు. నాకు తెచ్చి కట్టేసిపోయినాడు. పిల్లలు లేరు కదా, పట్టేసుకొని సాకోలేని. సరే లేని ఉంటే ఉండి లేని నేను కట్టేసిన అట్టే సాకుంటాను. సాకుంటా అంటే కొద్ది రోజులు మచ్చిగా అయిపోయా ప్రజల్లో మచ్చిగైపోతానే నేనుండి సరిపోయింది, బాగానే ఉంది, బాగా మర్చిపోయింది, ఇంకా దీని ఏ ఇబ్బందిలే, బాగా చూసుకుంటా ఉండే అని చెప్పి మా వాడు చెప్పి పోతాంట ఎడికైనా పెట్టేవాడు. అట్లా ఉండే విషయంలో కొన్ని రోజుల తర్వాత ఇక్కడ భజన వేసినారు. ఆ భజన వేసేప్పుడు అంత పిల్ల భుజం మీద ఎత్తుకొని తిరుగుతా ఉంటే అందరూ దానికి ఇష్టంగా ఏం తింటది, ఏం తాగుతుంది? ఎక్కువ కాఫీ కావాలా, పొద్దున్న లేస్తానే కాఫీ కావాలా. పొద్దున్న లేస్తానే? ఒకవేళ మీరు తాగకపోతే ఎట్లా? మేము తాగకపోతే ఏమైనా తాగుపో ఆయన గబగ బ్రష్ వేసేది, పేస్ట్ వేసేది, తాగుతాడు. అట్లా నీళ్ళు వచ్చే కిల్ల ముందు ముచ్చది. పళ్ళు తోముతారా మీరు? పళ్ళు తోముతానా. తోముతా అంటే సులుకులు ఉంటే కిక్ అంటది. సరే చిన్న నీళ్ళన్నీ పోసి దండిగా పోసి తీసేసి బాగా కడిగి మళ్ళీ కాపిస్తా. మామూలుగా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తాయి. గ్లాస్ అందుకోవడము, టవల్ అందుకోవడము, అలాంటి ఏమైనా పనులు చేస్తాయి. అట్లా ఏమైనా ఇది చెప్తే బాగా పలుకుతుందా ఏదైనా పనులకు? నేర్పిందంటే వద్దు, పెద్ద వద్దు నడిపాకన్నాడు. ఎందుకు అన్నాడు, చెడ్డ పేరు వస్తుందని అన్నాడు, కావాలి ఈడ్చేతో అన్నాడు. అన్నింటి వేరే మేటోళ్ళు ఇచ్చినారా పెద్ద పని పాలన పట్లని. మళ్ళా చెప్పి మళ్ళా చెప్తే సలాం సలాం కొట్ట అన్నది. మళ్ళీ నేర్పిన అదే సలాం టైం. కోతి ఇంట్లో ఉన్నప్పుడు నీకేం ఎప్పుడే గానీ ఎందుకు ఈ కోతి మనకు అని ఎప్పుడేమనిపిలా? మరి దాన్ని చనిపోయినప్పుడు మీకు ఎట్లా మెరవని చేసిన ఊరంతా మెరవని చేసిన ఏడ్చాను చేసిన చూసి ఏడ్చాను మెరవని చేశానంట. ఏమన్నాను పెద్దయినా చెక్క భజనకు అట్లా మీరు దాన్ని తీసుకొని పోతున్నప్పుడు అది ఎవరు ఏం చేయదా? మిమ్మల్ని అసలు ఎప్పుడే గానీ ఏం ఇబ్బంది పెట్టలా? ఇబ్బంది పెట్టనేలే. దానికి ఏమన్నా పేరు పెట్టినారా? అంజలి అని పేరు పెట్టినా. అంజలి ఆడదా అది? మీకు పిల్లలు లేరు కాబట్టి అదే మీ పిల్ల. అది మీ కాడ ఉన్నప్పుడు ఎంత వయసులో ఉన్నప్పుడు మీ కాడికి వచ్చింది? అది కాడికి వచ్చేంత 6 నెలలు, సంవత్సరం, 9 నెలలు ఉంటాయి. అంతేనా? అంతే. మీ దగ్గరకు వచ్చి ఎంతకాలం బతికింది అది? మీ కాడ 20 సంవత్సరాల 24 రోజులు బతికింది. రోజులతో సహా గుర్తుపెట్టుకునేది ఏమది? ఉండాలి కదా. ఇది కోతి ఉంది కదా పెద్దమ్మ, మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలా? ఎందుకు కోతి ఇంట్లో మనకు వద్దులే పంపించేయని? ఇప్పుడు మామూలుగా కోతులు ఇంట్లోకి జరబడితే అన్ని ఎత్తుకొని పోతాయి కదా. మీ కోతులు ఇప్పుడు ఈ కోతి ఇంట్లో ఎప్పుడే గానీ ఏదే గానీ దొంగతనం చేసి ఏదైనా తినడం గానీ అట్లా ఏమైనా చేయలేదా? మీరేం పెడితే తింటది. ఏం తింటది మామూలుగా అది తిండి? సర్వము తింటా వచ్చింది. తింటది కానీ ఇంట్లో ఉండేది తగలదు.
ఆ దీని వల్ల ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఊర్లకి ఎక్కడికన్నా పబ్బాలకి పండగలకి పోవాలనుకో అప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఏం లేదు, ఒకరే ఇంటికి ఉండాల్సిందే. మీరు ఎవరో ఒకరి ఇంటి దగ్గర ఉండి ఒకరు పోతారు. ఒకరు పోతాం. దీనివల్ల మీకు ఎప్పుడు మీ కుటుంబంలో ఎప్పుడు ఇబ్బంది జరగలేదు అయితే? ఇబ్బందే లేదు, ఎక్కడ పోయినా మేము ఇంటికాడ దగ్గరనే ఉండాల్సిందే. ఇది చనిపోతుందేమో అని మీకు భయం ఎప్పుడే కానీ రాలేదా? మరి దీనికి పిల్లలు ఏమన్నా లేవా మరి? పిల్లలు లేవు, పిల్లలు దళలు కలపాలని చూసినామా, చూస్తా ఇడిచి కోతులు ఇడిస్తే చెట్టు మీద నుండి కేకలు ఏడ్చాయి, అరుస్తాయి, అరిస్తే గుంపులు గుంపులు వస్తాయి, వచ్చి ఏమన్నా చూస్తే వచ్చి అది బడి కడతాయి కాట్లు. దీన్ని ఈ కోతిని కడుతా అంటే 2 తూర్లు చేసిన అట్లా 2 తూర్లు కట్టబడి చీల్చినాయి తొడైతే చీల్చి ఏమైనా డాక్టర్లు చూసి 2 తూర్లు అయినాయి, నువ్వు వద్దు, నువ్వు మానుకో, కోతుల్లో సవాసమే పెట్టాకు, కనవి మరుసంగా సాక్కోవద్దు ఈ మందులన్నీ తీసుకొని అంటే నేను ఆ మందులు తెచ్చిన మందులన్నీ బాగా వాడి బాగా చేసుకొని గాయం బాగా చేసుకొని అంత చేసి మళ్ళీ కోతుల దగ్గర తీసుకెళ్ళా. ఇప్పుడు ఈ కోతిని ఎప్పుడైనా దూరవారం వదిలేసొద్దామని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వచ్చింది, స్విచ్ మర్చిపోతుందేమని బస్సులో పోయి 5 కిలోమీటర్స్ చేసిన రాత్రి 9కి వచ్చింది. దానికి ఇంతకుముందు ఎప్పుడైనా దారిలో తెలుసా దానికి? నా దగ్గరకు వచ్చినప్పుడు చెట్టుపల్లి ఇడిచి పక్కకు పోలే. మరి దానికి ఏం తెలియదు దానికి మళ్ళీ దారి ఎట్ట తెలిసిందని? ఏమో. ఇప్పుడు మొత్తానికి కోతి సమాధి దేనికి కట్టినారు మీరు? ఆఖరికి మెడ్రాస్ ఉంటే ఏమనిచ్చానంటే అదే నువ్వు కోపగించుకోను అంటే చెప్తాను అన్నాడు. చెప్పు సార్ అని కోపగించుకోనిలే అన్నా. కోతి శివారెడ్డి పేరు పెట్టండి అన్నాడు. మీకు కోతి శివారెడ్డి అని పేరు వచ్చింది అయితే? అంతా ఊరంతా కోతి శివాడు. ఎవరన్నా అంటే ఎవరికంటే శివారెడ్డి అంటే కోతి శివారెడ్డి అంటారు. అవునని చెప్పాలా. అంతేలే, మీరు ఎంత ఇష్టంగా పెంచుకుంటాను ఇప్పుడు మీకు కూతురు అనుకున్నాక ఏముందిలే కానీ ఎవరిని అడిగితే కనుక కోతి శివారెడ్డి అంటే చెప్తారు కరెక్ట్ ఇంట్లో అడ్రస్ ఇది. మళ్ళీ శివారెడ్డి అని శివారెడ్డి ఉన్నాడు, ఈయనున్నాడు, ఈ పక్కలో ఉన్నాడు, ఈయనంగా ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తారు. ఏ శివారెడ్డి అంటే కోతి శివారెడ్డి అది ఇల్లు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలము పెద్దశెట్టిపల్లిలో చోటు చేసుకుంది.